కంటే గొప్పవాడు ఉన్నాడు. యోనా మాట వినే మేము మారు మనసు పొందాం. కాబట్టి అంతకంటే గొప్పవాడు ఉన్నప్పుడు ఆయన మాట మీరు ఎందుకు వింటలేదు అని విమర్శ చేస్తారంట నినివే పట్టణం వారు. మీ ఎదుట ఇన్ని ఆశ్చర్య కార్యక్రమాలు, అంత అద్భుత కార్యక్రమాలు చేయబడుతున్నాయి. ఇవన్నీ ఎందుకు చేయబడుతున్నాయి? మారు మనసు పొందడానికే. మీరు అట్లా చూసి వాటిని ఏదో ఎంటర్టైన్మెంట్గా చూసి ఆనందించడానికి కాదు. ఉంటోడు అసలు యేసుక్రీస్తు ఎందుకు చేశాడు ఈ భూలోకంలో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యక్రమాలు? మార్పు కోసం ఒకటి. రెండు, యేసుక్రీస్తు ఎవరో ప్రజలు గుర్తించడానికి. కుంటువారు నడుస్తున్నారంట, చెవిటివారు వింటున్నారంట. అంటే ముందుగా చెప్పబడిన ప్రవచనం అది. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 1వ వచనంలో సామాన్య మనుషుడిగా తిరిగేస్తున్నాడు యేసుక్రీస్తు. ఆయన ఎవరు గుర్తిస్తాడు? ఈయన మెస్సియా అని, క్రీస్తు అని. ఆయన గుర్తించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంట.